హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మీ అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తాన్ని చూడండి. ఇంట్లో మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మీరైతే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. లేట్ చేయకుండా వీడియోలోకి ముందుగా మీరైతే ఒక 5 ఆనియన్స్ తీసుకొని దాన్ని నిలువుగా కట్ చేసి వాటినైతే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, అలా ఫ్రై చేసుకొని వాటినైతే తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 కేజీ చికెన్ తీసుకొని బాగా కడుక్కున్న తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని అందులోనే 200 గ్రామ్స్ పెరుగునైతే యాడ్ చేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, నేను చెప్పినట్టు అన్నీ కరెక్ట్గా వేయండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వాటి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. వీడియోలో చూడండి, అలా చూపిస్తున్నాను, అలా చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని మొత్తం ఆనియన్స్ వేయకండి, కొంచెం ఆనియన్స్ వేసుకోండి. ఇలా వేసుకుని వాటిని అయితే బాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతున్నానో అలానే కలుపుకోండి. ఇలా కలుపుకొని దాన్ని అయితే ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక తప్పెలు పెట్టుకొని అందులో 3 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 3 ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, అలానే మిరియాలు, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, పుదీనా వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అందులో మనం రైస్ ఎంత తీసుకుంటున్నామో దానికి తగినంత వాటర్ వేసుకొని అందులోనే కొంచెం ఒక 1 స్పూన్ సాల్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత వాటర్ అయితే బాగా బాయిల్ అవ్వాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా బాయిల్ అయిన తర్వాత అందులో అయితే బాస్మతి రైస్ అయితే యాడ్ చేయాలి. నేనైతే 750 గ్రామ్స్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఇలా రైస్ వేసిన తర్వాత అది బాగా కుక్ అవ్వాలండి. రైస్ అయితే మరీ మెత్తగా చేయకూడదండి, ఒక 80% వరకే కుక్ చేయాలి. ఇలా కుక్ అయిన తర్వాత దాన్ని వాటర్ తీసి అయితే పక్కన పెట్టుకోవాలండి. రైస్ మరీ మెత్తగా చేయకండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరో పాత్ర తీసుకొని అందులో 3 నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం వేడవ్వాలండి. వేడైన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీరా, అలానే 4 కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో కరివేపాకు అలానే బిర్యానీ ఆకునైతే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 2 పెద్ద సైజు ఉన్న ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, నేను చెప్పినట్టు అయితే ఫాలో అవ్వండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. దీన్ని బాగా కలుపుకోవాలండి, అడుగంటకుండా ఉండాలి. చూస్తున్నారు కదా వీడియోలోన, నేను చెప్తున్నట్టు అలానే చేయండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలానే మీకు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. నేనైతే కొంచెం యాడ్ చేస్తున్నాను. అలానే కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా, మొత్తం దీని స్మెల్ మొత్తం పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకోవాలండి. అలానే 1/2 స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేశాను. ఇలా వేసిన తర్వాత వీటిని కూడా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత అందులో మనం ముందు పక్కన పెట్టుకున్నాం కదా చికెన్, దాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి, మొత్తం మిక్స్ అవ్వాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా మొత్తం మిక్స్ అయినట్టు కలుపుకున్న తర్వాత దాన్ని అయితే మీరు కొంచెంసేపు ఉడికించుకోవాలండి. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ కసూరి మెతిని అయితే యాడ్ చేస్తున్నాను.
ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకొని ఒక 20 మినిట్స్ వరకు అయితే దీన్ని కుక్ చేసుకోవాలండి. మనం బాగా కుక్ చేసుకోండి, ఎందుకంటే చికెన్ అనేది ఉడకాలి కదా, అందుకోసం. చూసారు కదా, నేనైతే 20 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం పక్కన పెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. మొత్తం రైస్ని అయితే యాడ్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలానే చేయండి. నేను చెప్పినట్టు ఫాలో అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. చూసారా, ఇలా రైస్ మొత్తం వేసిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసాం. మొత్తం ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిపై పుదీనా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం బాస్మతి రైస్ని అయితే ఉడికించాం కదండి, అందులో నుంచి 1 గంట వాటర్ని అయితే నేను తీసుకున్నాను. ఆ వాటర్ని అయితే ఇందులో యాడ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి. అలానే ఇప్పుడు కొంచెం కేసర్లో కొంచెం వాటర్ వేసి దాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 to 3 స్పూన్స్ గీని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనకి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, రెడీ అయిపోయింది. దీన్నైతే మీరు ఉడికిన వెంటనే అయితే మాత్రం అసలు కలపొద్దండి. దీన్ని కొంచెంసేపు చల్లగా అయిన తర్వాత కలుపుకొని సర్వ్ చేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. బాయ్.